హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే ఇంకొక కామెంట్ వచ్చేసి ఓపెన్ స్కూల్ గురించి డౌట్ అడిగిండు. ఓపెన్ స్కూలు మేడం, నేను ఓపెన్ స్కూల్లో నాకు వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ లేదు, అప్పుడు తీసుకోలేదు, ఏంటిది అసలు మళ్ళొకసారి ఒకటి వీడియో చేయండి అనేసి అడిగాడు. అయితే ఓపెన్ 10th వాళ్ళ గురించి ఈరోజు వీడియో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. వాళ్ళందరికీ డౌట్ ఉంటే వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకుంటారు. ఓపెన్ స్కూల్ సెంటర్స్ ఉంటవి, మనకు ఆన్లైన్లో ఉంటవి. ఓపెన్ 10th అనేసి అప్లికేషన్ టీఎస్ అని ఓపెన్ స్కూల్ అనేసి ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సెంటర్స్ కూడా నేమ్స్ ఉంటాయి, అందులో లిస్ట్ ఉంటుంది, సెంటర్స్ లిస్ట్ నేము అవన్నీ ఉంటాయి. నన్ను ఇంకో కామెంటర్ కూడా అది ఎట్లా చేయడం మేడం, ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలి, మనకు ఆన్లైన్లో చెక్ చేస్తే డేట్ ఎప్పుడు ఉంది ఏంది, జనవరిలో అయిపోయింది ఆల్రెడీ, నెక్స్ట్ మళ్ళీ కమింగ్ నెక్స్ట్ అక్టోబర్లోనే ఉంది అనేసి తెలిసింది. ఒకవేళ నాకు తెలిస్తే నేను పోస్ట్ చేస్తా, కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ నోటిఫికేషన్ వీడియో, నేను ఏది అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఓపెన్ 10th చేయాలనుకుంటే ఫస్ట్ 14 years అబో ఏజ్ ఉండాలి. అబో ఏజ్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. వీళ్ళకి చదవడం రాయడం వచ్చి ఉండాలి, అది టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, వీళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీలో అయినా మున్సిపాలిటీ దాంట్లో అయినా మండల ఆఫీస్లో ఇస్తారు కదా, అట్లా పోయి తీసుకోవాలి బర్త్ సర్టిఫికేట్. అది కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్, అది ఇంపార్టెంట్. అది లేకపోతే ఆప్షన్ ఏం లేదు. ఇంత ముందుకు ఎక్కడన్నా చదివింది ఉంటేనేమో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓకే, లేకుండా ఇది బర్త్ సర్టిఫికేట్తోనే, బర్త్ సర్టిఫికేట్ మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మన బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఈ 2 ప్రూఫ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందుకు ఏదైనా స్కూల్లో చదివి ఉంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేదంటే అవసరం లేదు. బర్త్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్. లేదు మేడం అంటే లేదు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మండల ఆఫీసులలో ఇస్తారు, మనకు మీ సేవా సెంటర్లలో ఇస్తారు, వెళ్ళి తీసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోటో, మన సిగ్నేచర్, ఇంతే. ఇవే అడుగుతారు మన అప్లికేషన్ ఫామ్లో, అంతకుమించి వేరే ఏం అడగరు. ఇది మనకు ఓపెన్ స్కూల్ కావాల్సిన, అప్లికేషన్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. ఇదే అండి మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చి నాకు రిప్లై ఇవ్వండి. ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా కామెంట్ చేయండి, మీకు ఎంబడే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఎంబడే వచ్చేసి చూడొచ్చు అనమాట. అదే.